హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి మసాలా పన్నీర్ చేయమని చెప్పాడు. స్కూల్కి ఫుల్ డే లాస్ట్ అని. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరి ప్రిపేర్ చేసుకొని తీసుకొద్దాంరా ఇంట్లో నుంచి అని చెప్పారంట. మా అబ్బాయి పన్నీర్ మసాలా చేయమని చెప్పాడని నేను ప్రిపేర్ చేస్తున్నా. అయితే ఇది ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఒకరి స్టేటస్ చూశాను. అందులో ఒక స్టోరీ చదివాను, నాకు భలే నచ్చింది. అది మీకు కూడా ఇప్పుడు వినిపిస్తాను. ఒక క్లాస్లో టీచర్ పిల్లలను అడిగాడంట, ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు అని. క్లాస్ అంతా ఏకంగా అరిచారంట, తాజ్మహల్ అని. ఒక విద్యార్థి మాత్రమే రామసేతు అన్నాడు అంట. గురువు అతన్ని లేచి నిలబడమని, నీ ఉద్దేశం ఏమిటి అని అన్నాడంట. బాలుడు లేచి నిలబడి చెప్పాడు, రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమించిన భూమిలో పాతిపెట్టడానికి కాదు, తన భార్యను తీసుకురావడానికి నిర్మించాడు అని. శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడుగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు. షాజహాన్కు చాలామంది భార్యలు ఉన్నారు, ఉంపుడు గత్తెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు. రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు. అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మొఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది. అంతేకాదు, వంతెన కట్టిన వారిని రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు. లోకంలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కోయలేదు. దీంతో ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులు షాక్కు గురయ్యారు. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి, భారతదేశ చరిత్రను తిరగరాయండి అని అన్నాడంట ఆ బాలుడు. ఇది చదివాక నాకు నిజమే అనిపించింది, అవును కదా అని. మీకేమనిపించింది? మీకు నిజమే అనిపించిందా? నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.